నమస్తే, నేను మీ అశ్విని కుమార్. సిఎన్ఎన్ న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ ప్రిడిక్షన్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంది, ఒక్కొక్క రాష్ట్రాలదే. అందులో వెస్ట్ బెంగాల్ది అయితే దీదీకి చాలా పెద్ద షాక్ అనే చెప్పచ్చు. టీఎంసీ డెసిమేట్ మొదలైందని కూడా చెప్పచ్చు. మనం నా ఓన్ ప్రిడిక్షన్స్లో సర్వేలో కూడా నేను ఇంతకు ముందే ఒక ఐటెం పెట్టాను, వెస్ట్ బెంగాల్లో సాఫ్రన్ సర్జింగ్ అని చెప్పి. అట్లాగే బీజేపీ దాదాపు 25 నుంచి 27 స్థానాలు గెలుస్తుందని. సిఎన్ఎన్ న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే దాదాపు 42 స్థానాల్లో బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంటుందని, టీఎంసీ 17 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పి ఆ సర్వే మెగా ఒపీనియన్ పోల్ ప్రిడిక్షన్స్ ప్రకారం తెలుస్తుంది. అయితే ఇక్కడ టీఎంసీకి బీజేపీకి రెండింటికి కూడా 42% ఓట్ షేర్ వస్తుంది. కాంగ్రెస్కి 14% ఓట్ షేర్ వస్తుంది. 2019లో బీజేపీ 18 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం 20 స్థానాలు, అంటే అధికంగా 7 స్థానాలు గెలుస్తుందని తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గ్రాఫ్ డౌన్ అవుతుందని, బీజేపీ సర్జ్ అవుతుందని మనకి ఆ సిఎన్ఎన్ న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుస్తుంది. థ్యాంక్ యూ.